నమస్తే, వెల్కమ్ టు లీగల్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక మరి ఈరోజైతే ఇసుక ఉచిత విధానాన్ని అమలు చేసింది. గత ప్రభుత్వం మరి ఇసుకను ఎంత భారీ ఎత్తున తవ్వి అమ్మిందో మనందరం చూసాం. మరి ఇక రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ఇసుక అయితే రాబోతోంది. మరి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో అప్పులు ఉంటే ఇలా ఫ్రీ ఇసుక ఇవ్వడం ఏంటి అన్న ఆలోచన కూడా, ఎలా ఇస్తున్నారు అన్న ఆలోచన కూడా అందరిలో కలుగుతుంది. అలాగే మరి మొన్న ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సహాయం కోసం కూడా ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధాని గారిని మీట్ అయిన విషయం మనందరికీ తెలిసింది. అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్రానికి జాతీయ రహదారుల గురించి కొన్ని నిధులు కూడా శాంక్షన్ అయ్యాయి అంటున్నారు. మరి ఎలాంటి నిధులు శాంక్షన్ అయ్యాయి, వీటన్నింటి గురించి, అలాగే మరి ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు గారు ఎలా డెవలప్ చేసి అభివృద్ధి చేయగలరు, ఆయన విజన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సో ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఫ్రీగా ఉచిత ఇసుక ఇస్తున్నారు అంటున్నారు. సో మరి ఒక పక్క చూస్తే రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇప్పటికే ఖజానా నిల్లు అంటున్నారు. మరి ఇట్లా ఇసుక విధానం ఇవ్వడం వల్ల మరి ఇంకా ప్రభుత్వానికి ఇంకా నష్టం కాదంటారా? అలాగే మరి కేంద్రం నుంచి కూడా భారీ ఎత్తున పథకాలు శాంక్షన్ అయ్యాయి రింగ్ రోడ్ల కోసం అని చెప్తున్నారు. సో ఏం చెప్తారు, చంద్రబాబు గారి కృషి ఎలాంటిది అంటారు దీనిలో? అంటే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు వంట వండుతారు. మీరు వంట వండిన తర్వాత దాని ఖరీదు ఒక 500 రూపాయలుగా నిర్ణయించుకుంటారు. దాన్ని కొనటానికి వచ్చిన వాళ్ళు ఒక 100కో 200కో కొంటారు. అంటే మీరు 500 చెప్పిన దానికి వంట వండింది మీకు 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, 200 కావచ్చు. కానీ మీ నిర్ణయం 500 రూపాయలు. కానీ కొనటానికి వచ్చిన వాళ్ళు ఆ రేటు చూసేసి అంత ఖరీదు మనకు వద్దులే అనుకొని ఒక 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు అంతవరకు తీసుకొని వెళ్తా. అవసరాలు ఉంటాయి కాబట్టి, అది కూడా బతకాలి కాబట్టి, తింటేనే కదా బతికేది మనిషి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానం వల్ల ఇప్పుడు మీరు వండినటువంటి వంటకి నేను చెప్పిన కారణం ఏంటంటే 200 రూపాయలు ఉండారు, 30 రూపాయలు 40 రూపాయలు మాత్రమే కొనుక్కొని వెళ్ళారు. మిగిలిన 170 రూపాయలు నష్టమే కదా. మీరేం చేశారు, అవన్నీ ఇక్కడ నష్టం వచ్చిందని చెప్పి జనానికి చూపిస్తూ దొడ్డిదారిని తీసుకెళ్ళి వేరే ఊళ్ళో అమ్ముకుంటున్నారు. అక్కడ 400-500కి అమ్ముకుంటున్నారు. కానీ ఇక్కడేం చూపిస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి, ఇదిగో చూసారా 30 రూపాయలు 40 రూపాయలు వచ్చింది, నాకు 170 రూపాయలు నష్టం వచ్చింది అని చెప్పి నష్టం ఇక్కడ చూపిస్తున్నారు. లాభం మాత్రం మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారో మీకే సంబంధించిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అది. ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఇసుకని 600 రూపాయల నుంచి 1200-1400 రూపాయలకి వచ్చే ఇసుకని తీసుకొని వెళ్ళి 6,000 నుంచి 10,000 రూపాయల ట్రాక్టరు, 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా లారీ, వీళ్ళు ఇట్లా చేసినందువల్ల సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతూ వీళ్ళకి భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా పోయింది. గుత్తేదారులు అందరూ పడకలేశారు, వాళ్ళు కూడా మొదలు పెట్టలేదు. చాలా వరకు 80-90% పూర్తయినవి కూడా పూర్తి చేయకుండా వదిలేసినందువల్ల ఆదాయం రాల. వీళ్ళు ఏం చేశారు చూశారు కదా, సుప్రీం న్యాయస్థానంలో కూడా వీళ్ళ మీద అభియోగాలు వస్తే ఇవాళ ఎవరైతే పక్కన పెట్టే అధికారం ఉన్నారో గోపాలకృష్ణ త్రివేది గారు ఆ రోజు అధికారులందరినీ బెదిరించేసి తను అక్కడి నుంచి ఒక కాగితాన్ని పంపించేసి ఇదే మీరు న్యాయస్థానానికి కూడా చెప్పండి అని చెప్పని అదే విధానాన్ని అందరూ ఒకే విధంగా రెండో మాట లేకుండా సంతకాలు మాత్రం పెట్టి పంపించారు. దానివల్ల నాకు తెలిసినంత వరకు, అంటే ఈ చెప్పే లెక్కలన్నీ చూసుకుంటా ఉంటే 1,00,000 కోట్ల రూపాయల పైమాట ఇసుకలో దోపిడీ జరిగింది. వాళ్ళు పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు, లేకపోతే ఎక్కడెక్కడ ఏం చేసుకున్నారో దానికి పెద్దవాళ్ళు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నేనే అనుకుంటున్నాను పెద్దిరెడ్డి గారి ప్రమేయం కూడా ఉందని, మిగిలిన వాళ్ళందరూ స్థానిక శాసనసభ్యులు అందరూ దీన్ని తోడై ఇట్లా చేశారనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు అదే నేను చెప్పిన విధంగా దాన్ని గనక మళ్ళీ తిరిగి ఈ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత సామాన్యులు కూడా ముందుకొచ్చి తీసుకుంటారు కదా, వాళ్ళకి ఎంత వెలుసుబాటు ఉంటుంది, పని వాళ్ళకి పని దొరుకుతుంది కదా. భవన కార్మికులకి పని లేనందువల్ల 300 నుంచి 500 వరకు పనిచేసే వాళ్ళు దీనివల్ల 800-1000 రూపాయల దగ్గర కూడా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి వారానికి 6 రోజులు పని ఉండేది. ఆ రోజు ఆదివారం కానీ పండగల రోజులు కానీ ఖాళీగా ఉండేవాళ్ళు. వీళ్ళు తీసుకొచ్చిన దీనివల్ల భవన నిర్మాణాలు మొదలు పెట్టకపోవడం అందువల్ల 2 రోజులు 3 రోజుల కంటే పని దొరకట్లేదు. కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క అంటే పనికి ఇంతని ఖరీదుగా నిర్ణయించుకొని వాళ్ళు 800 నుంచి 8,000 రూపాయల పై మాట వాళ్ళు తీసుకోవడం మొదలుపెట్టారు. రేపు పొద్దున ఇప్పుడుగా పనులు ఉన్నాయి అనుకోండి,
వీళ్ళందరూ చేతి నిండా ఆదాయం ఉంటుంది కదా. ఆదాయం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టే ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటానే ఉంటారు కదా. దానివల్ల రాష్ట్రానికి పెరుగుతుంది కదా, కొనుగోలు శక్తి పెరుగుతుంది వాళ్ళకి, దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి రేపు పొద్దున. భవనాలు కనుక పూర్తయ్యి ముందుకెళ్తూ ఉంటే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి కదా. రిజిస్ట్రేషన్ జరిగితే ప్రభుత్వానికే కదా ఆదాయం వచ్చేది. అంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే అసలే అప్పుల్లో ఉందంటే, ఎందుకు అప్పుల్లో ఉంది, ఇటు దోచుకున్నారు కాబట్టి అప్పుల్లో ఉంది. ఇదే ఉచిత ఇసుక ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మరి ఆదాయం ఇన్ని అప్పులు ఎందుకు కాలేదు? విద్యుత్ని ఆయన ఎక్కడా రేట్లు పెంచలేదు కదా. అలాగే రహదారులకు సంబంధించి పనులన్నీ పూర్తయిపోయినాయి, చాలా వరకు చేసుకుంటూ వచ్చారు. 7 లక్షల టిట్కో ఇల్లు కట్టుకుంటూ వచ్చారు. అయినా సరే ఇన్ని భవనాలు నిర్మించినా కూడా ఆయన 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసింది. మరి ఏమీ చేయకుండా అయినా మరి ఇంత రేట్లు పెంచి ఇంత ఖరీదు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి, అధిక ధరలు వసూలు చేసి మరి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కదా. ఇవి నియంత్రణ చేస్తే మనం అప్పు చేసే పని ఉండదు, ఇబ్బంది ఉండదు. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి చాణక్యం. దాన్నే రేపొద్దున అమలు చేస్తారు ఆయన. ఇప్పుడు సంపదను ఎలా సృష్టించాలో ఆయనకు తెలుసు, సృష్టించిన సంపదని సంక్షేమానికి ఎలా వినియోగించాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏ ధైర్యంతో ఆయన అన్నాడు, తనకు తెలుసు కాబట్టి, చేసి చూయించాడు కాబట్టి, చేయగల శక్తి ఆయనకు ఉంది కాబట్టి. ఇందాక మీరు అడిగారు రహదారులు మహర్దశ పట్టబోతుంది కదా అని. ఈరోజు కేంద్రం నుంచి 9 ప్రాంతాలకి 7,271 కోట్ల రూపాయలు నిధులు ఈరోజు వాళ్ళు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. పనులు ఎంత త్వరగా వీళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసుకుంటారనేది వీళ్ళ మీద ఆధారపడి ఉంది. మరి రేపు పొద్దున అన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చి ఈ భవన కార్మికులు కావచ్చు, దీని గురించి పనిచేసే వాళ్ళు కావచ్చు, రేపు పొద్దున బయట నుంచి వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళు ఇక్కడే నివాసం ఉన్న తర్వాత మామూలు సామాన్యుడికి ఇంటికి అద్దె వస్తుంది కదా. అలాగే వాళ్ళు తిండికి లేకపోతే ఉండటానికి, బట్టలకి, వీటన్నిటికీ ఖర్చు ఇక్కడే పెట్టుకుంటారు కదా. మరి ఎంత ఆదాయం వస్తుంది రేపు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి? పరుగులు అనేది ఇట్లా పెట్టాలి. ఇప్పుడు చాలామంది ఏం భావిస్తున్నారంటే, అధికారంలోకి వచ్చారు, 25 రోజులు పూర్తయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారిని చేసినట్టు, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని చేసినట్టు, కొల్లూరు రవీంద్ర గారిని చేసినట్టు, దూడిపాటి నరేంద్ర కుమార్ గారిని చేసినట్టు, లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చేసినట్టు ఇంకేమి చేయడండి అని చెప్పని వీళ్ళు రగిలిపోతూ ఉన్నారు. అవన్నీ చెప్తే వీళ్ళందరూ వస్తారా? ఈ పనులన్నీ జరుగుతాయా? జరుగుతూ ఉంటాయి. చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టే పనే లేదు. అందుకోసమే ముందుగా రాష్ట్ర అభివృద్ధి ఏంటి, పెట్టుబడులు ఎలా రావాలి, ఏం చేస్తే పెట్టుబడులు వస్తాయి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఈ వారం రోజుల్లో ఇవన్నీ వచ్చినాయి కదా. ఆయన వెళ్ళి వచ్చింది వారం కూడా పూర్తి కాలేదు ఇంకా కేంద్రం దగ్గరికి. వారం రోజుల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. 3వ తారీఖు వెళ్ళారు, ఈరోజు 8వ తారీఖు. ఆ రోజు తీసేస్తే ఈ 5 రోజులే. మరి 5 రోజుల్లో కేంద్ర సంస్థలు అమరావతి పరిసర ప్రాంతంలో ఇప్పుడు ఒక 50 కేంద్ర సంస్థలకు సంబంధించి భూములు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మేము పనులు మొదలు పెడతాం, మా భూములు మాకు చూపించండి అని చెప్పి కబురు చేస్తున్నారు కదా. అమరావతి పోలవరాన్ని కూడా ఆయన ఛాలెంజింగ్గా తీసుకొని దానికి కూడా నిధులు అడిగారు కదా. నిధులు అడిగారు. ఇప్పుడు వాళ్ళ అంచనాల ప్రకారం చూసుకుంటా ఉంటే 15,000 కోట్ల రూపాయలు పై మాట నష్టం రాబోతుంది. అంచనాలు పెరుగుతున్నాయి. రేపొద్దున ఇవన్నీ చూసుకుని అధిక ధరలు ఇవన్నీ చూసుకుంటా ఉంటే 20,000 కోట్ల రూపాయలు భారం పడబోతూ ఉంది. అయినా సరే చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తాడు. లేకపోతే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక శాపమే. ఇప్పటివరకు ఆయన చేసిన విధ్వంసం సామాన్యమైంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అది రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అది సరిచేసి ముందుకు తీసుకెళ్ళి నిస్సందేహంగా ఆయన హయాంలోనే పూర్తి అవుతుందని చెప్పి అయితే నేనైతే తిరగడం శుద్ధిగా నమ్ముతున్నాను. అమరావతి అది పూర్తయింది అనుకోండి, 60 పైసలకు విద్యుత్ వస్తుంది, నీళ్లు పుష్కలంగా ఉంటాయి, తాగునీరు సాగునీరు ఉంటే ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు, ఎన్ని అద్భుతాలైనా చేయొచ్చు. చేయగల సమర్థులు ఆంధ్ర రాష్ట్ర రైతులు. మన వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి వాళ్ళు అద్భుతాలు పండిస్తారు, అద్భుతాలు చేస్తారు, అధిక దిగుబడులు తీసుకొస్తారు, పంటలు విపరీతంగా పండిస్తారు. ఒక రకంగా కరువు కాటకాలతోటి నిలయమైనటువంటి రాయలసీమలోనే ఈరోజు అలాంటి ఉద్యాన పంటలు పండిస్తూ ఢిల్లీకి ఇక్కడి నుంచి ఎగుమతులు అవుతున్నాయి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బాటలు. రేపొద్దున దాన్ని మించి చేస్తాడు. ఇంకా నీరు సమృద్ధిగా ఉందనుకోండి, ఇంకెన్ని చేస్తారో చూస్తారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా సమపాళ్ళలోనే తీసుకెళ్ళేసి ప్రజలకి మేలు జరిగే విధానం ఆయన తీసుకెళ్తాడని అయితే నేను భావిస్తున్నాను. కేంద్రం కూడా దానికి తగ్గ సహాయ సహకారాలు అయితే చేస్తూ ఉంది, గతంలో కాకుండా. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి శుభసూచకాలనే మనం భావించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.